నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. రెండు తెలుగు రాష్ట్రాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 28.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. నెక్స్ట్ నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇకపోతే రామగుండంలో చూస్తే 35.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. తర్వాత మెదక్లో చూసుకున్నట్లయితే 30.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. హన్మకొండలో చూసుకున్నట్లయితే 27 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 36 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక చివరగా ఖమ్మంలో చూసుకున్నట్లయితే 31.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక ఓవరాల్గా తెలంగాణలో కనిష్టంగా హన్మకొండ జిల్లాలో 27 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. గరిష్టంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 38 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. గుంటూరులో చూసుకున్నట్లయితే 38 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. కర్నూలులో 38 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇకపోతే అనంతపూర్లో చూసుకున్నట్లయితే 41.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. తిరుపతిలో 39 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెల్లూరులో 36.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఒంగోలులో 36 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇకపోతే మచిలీపట్నంలో 36.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక కాకినాడలో చూసుకున్నట్లయితే 38 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో 36.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. గరిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపూర్లో 41.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.